హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జంతికల రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈ జంతికలు అనేవి నూనె ఎక్కువగా పీల్చకుండా గుల్లగుల్లగా రావడానికి నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 4 గ్లాసుల రైస్కి 1 గ్లాస్ శనగపప్పు, అలాగే ఒక హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకొని పిండిలో చేసుకోవాలి. ఇందులో మినపప్పు వేసుకోవటం వలన ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు. సో ఇప్పుడు ఇందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వాము కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ వాటర్లోనే నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చెక్ చేసుకొని మీరు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం జంతికలు ప్రిపేర్ చేసుకునే గొట్టం తీసుకొని ఈ పిండిని అందులో సరిపడినంత కొంచెం తడి చేసుకొని అందులో వేసుకొని ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ జంతికలు అనేవి వేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేయాలి. మీరు కూడా ఒకసారి మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం అందులో వేసేసుకోవాలి. సో అదే ప్రాసెస్ ఫాలో అవుతూ మిగతావన్నీ కూడా ఈ విధంగా వేసుకొని చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత వీటిని తిప్పుకోవాలి. ఒకవైపే ఫ్రై అయితే కనుక ఒకవైపు వేగితే ఒకవైపు వేయకుండా ఉంటాయి. సో ఈ విధంగా 2 నిమిషాల తర్వాత మనం వీటిని రొటేట్ చేసుకుంటే కనుక బాగా వేగుతాయి. మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం వీటిని తీసేసుకోవాలి. నేను ఇక్కడ వీటిని రొటేట్ చేయడానికి నేను కరుపులు అనేది తీసుకున్నాను. ఒకప్పుడు పాతకాలంలో ఈ విధంగా చేసేవాళ్ళు. సో ఈ విధంగా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా రొటేట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఇవి ఆయిల్లో ఫ్రై అవుతాయి. కొంచెం కలర్ అనేవి చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా వీటిని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం వేసుకుంటే ఒక 2 నుంచి 3 వారాల వరకు ఇవి మెత్తగా అవ్వకుండా ఉంటాయి. సో చూసారు కదా, మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ మాత్రం చేయడం మర్చిపోద్దు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మిగిలినవి కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఫైనల్గా ఈ జంతికలు అనేవి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దాం. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.